రైట్. ముఖ్యంగా నార్త్ అండ్ సౌత్ కన్ఫ్లిక్షన్స్ తీసుకురావడం. ఎస్ అంటే ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య గొడవలు తీసుకురావాలి. అలాగే కేంద్రం గుజరాత్కి మొత్తం దోచిపెడుతుంది అని పదే పదే ప్రజల మెదళ్లలో నాటాలి. ఇది ఒక ఘోరమైన ఆట అన్నమాట. ఈ ఆటలో పావులు అవుతారు వీళ్ళందరూ. నిజానికి ఈ సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో, ఈ మెసేజ్లు పెట్టేవాళ్ళో లేదంటే ఈ జెండాలు పట్టుకునే వాళ్ళో కాదు, ఒక పార్టీని గుండెల్లో పెట్టుకొని ఈ గుండెలు చించుకోవడానికి సిద్ధమైన వాళ్ళు అందరికీ అర్థం అవ్వాల్సింది అసలు ఈ రోజు వరకు వాళ్ళకి నార్త్ స్టేట్స్ అంటే ఏంటి, సౌత్ స్టేట్స్ అంటే ఏంటో కూడా తెలియదు. నార్త్ స్టేట్స్ తెలీదు, పోనీ సౌత్ తెలిసిన. యూటీ అంటే యూనియన్ టెరిటరీ ఎందుకు ఏర్పడుతుందో కూడా తెలియని వాళ్ళు అమాయకులు. ఇలాంటి వాళ్ళనే వాళ్ళు అస్త్రాలుగా మార్చుకుంటారు. అందుకే అలాంటి వాళ్ళకి అర్థం కావడం కోసమే నేను చెబుతున్నాను ఈ ఎపిసోడ్ జాగ్రత్తగా వినమని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. నన్ను తిడుతున్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీ పార్టీ ఆఫీసుల దగ్గరకో లేదంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ దగ్గరకో వెళ్ళి ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. ఎవరైనా చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోనీ అడగండి. మీ ఉపాధ్యాయులో ఇంకెవరైనా, మీ ఊరిలో ఉన్న పెద్దవాళ్ళో, మీకు తెలిసిన ఇంకెవరైనా మేధావులు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడండి. నిజంగానే జిఎస్టీ అంటే ఏంటండి, యూటీ అంటే ఏంటండి, నార్త్ స్టేట్స్ అంటే ఏంటండి అని అడిగి తెలుసుకోండి.